యూట్యూబ్ ఛానల్లో స్వాగతం అండి. ఇగో నేను ఆవకాయ పచ్చడి పడుతున్నా. 20 కాయలు 20 కాయలతోటి ఆవకాయ పచ్చడి పెడుతున్నాను చూడండి. రెండు 4 గిన్నెలు 4 గిన్నెలకి తో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు, ఈ స్పూన్తో 2 స్పూన్లు పసుపు వేసాను. నూనెలో వేసి కలుపుతున్నాను. ఈ మామిడికాయ ముక్కలు ఆయిల్ పసుపు వేసి నూనెలో నానబెట్టుకుని అప్పుడు ఆవపిండి, కారం, ఉప్పు అన్నీ పోసేసి అప్పుడు కలిపేది. నూనె అయితే పప్పు నూనె అయినా పల్లి ఆయిల్ అని తీసుకోవాలండి. పల్లి ఆయిల్తో పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. పసుపు వేసి ఇలా మొత్తం ముక్కలకు పట్టించుకోవాలండి. పట్టించుకున్నాయి ఇలా అలా అట్టు పెట్టి ఇప్పుడు కారం, ఉప్పు అన్నీ కొలుసుకొని ఇందులో పోసుకొని కలుపుకోవాలి పచ్చడి. ఈ గిన్నెతో 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు, 4 గిన్నెలకి 1 గిన్నె ఆవపిండి. గిన్నెల ముక్కలకి ఒక 1/2 ఉప్పు వేసుకోవాలండి. 1/2 ఉప్పు వేస్తే మళ్ళీ దొడ్డుప్పు మిక్సీలో పట్టుకుని సన్నగా చేసుకున్నాం. ఈ గిన్నెతోటి గిన్నె కారం 3 మ్యాంగో తెప్పించుకున్నానండి. 3 మ్యాంగో కారం ఇది. ఈ 4 గిన్నెలకి 4 గిన్నెల మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం, 1 గిన్నె కారం, వెల్లుల్లిపాయలు, ఓ పావంతే ఎల్లుల్లిపాయలు గుళ్ళు,
ఎల్లిపాయల గుళ్ళు పట్టించుకున్న ఎల్లిపాయల ముద్ద ఇవన్నీ కలిపేసుకుని ఇలాగ ఉప్పు కారం ఆవపిండి మెంతులు 2 స్పూన్లు మెంతులు ఈ 2 స్పూన్లు మెంతులు కూడా ఇందులో వేసేసుకుని మెంతి పౌడర్ వేసేదాన్ని మెంతి పౌడర్ వేయాలి మెంతులు వేసుకున్నాం కారం ఎల్లుల్లిపాయల ముద్ద అన్నీ కలిపేసి ఇందులో పెట్టేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ ముక్కలు కలుపుతాం. ఈ మామిడికాయ ముక్కలు ఇందులో వేసేసుకుని ఉప్పు పసుపు వేసుకున్న మామిడికాయ ముక్కలు ఉప్పు పసుపు కలిపేసుకున్న ఆవకాయ ముక్కల్లో ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం ఉప్పు పసుపు ఆవపిండి అంతా కలుపుకున్నది ఇందులో కలిపేసుకుని బాగా కలిపెట్టుకోండి. ఆయిల్ పోతున్నానండి. ఇంకాను ఆయిల్ 2 కేజీలు 2 లీటర్లు పల్లి ఆయిల్. ఇంకా చాలకపోతే మళ్ళీ పోసుకుంటాం 3వ రోజు. ఇంకొక 1/2 కేజీ పడుతుందండి. ఆయిల్ ఉంటే పచ్చడి పాడవుతుంది. కళ్ళుప్పు కూడా ఎండలో పెట్టుకుని మిక్సీ పట్టుకోవాలండి. అలా అయితే పాడవకుండా ఉంటుంది. ఆవాలు అన్నీ ఎండలో పెట్టుకుంటే పచ్చడి నిల్వ ఉంటుంది. మేము ఎక్కువే పెట్టుకునే వాళ్ళమే. ఈసారి 20 కాయలే తెచ్చుకున్నాం. పచ్చడి ఎవరో తింటలేదని ఆవకాయ ఉండాలి ఇంట్లో అని పట్టుకుంటున్నాం అంతే. బాగా పట్టేవాళ్ళం అండి. ఎక్కువ పచ్చడి పట్టేవాళ్ళం. ఆ చెట్టు ఉండేది. చెట్టు కాయలు తెచ్చుకుని పట్టుకునే వాళ్ళం. ఇప్పుడు చెట్టు కాంచి బయటకు వచ్చాము, కొనుక్కొచ్చుకున్నాం. ఇంటికాడ ఉన్నాయి కానీ ఆవిడకాయ తోటే ఉందండి. మాకు వెళ్ళవస్తే ఇక్కడికి కాయలు రావు కదా, అక్కడికి కాయలకి వెళ్ళాలి. అందుకని కొనుక్కొచ్చుకునే పట్టుకుంటున్నాం. మా కోళ్ళ అమ్మగారు ఇచ్చారండి పచ్చడి. ఈసారి అయితే మేము పెట్టుకుంటున్నాం. పోయినసారి మేము ఆవకాయ పట్టుకున్నాం కానీ వాళ్ళు కొత్త పెళ్ళి కూతురు కదా, వాళ్ళు తెచ్చారు పచ్చడి. మాకు అలాగా పెట్టుకుంటారండి మా ఊళ్ళో. పచ్చడి ఆషాఢ మాసంలో పచ్చడి అన్ని రకాలు తెస్తారు. ఈసారి మేము పెట్టుకుంటున్నాం. ఇదంతా బాగా కలిపి ఉప్పు 3వ రోజు మళ్ళీ కొంచెం వేసుకొని కలుపుకోవాలండి. 3వ రోజు ఒక చాలా పోయింది అనుకో, 3వ రోజు కొంచెం ఉంచాను.
చాలపోతే అది వేసుకుంటాం. చేతులకు కానీ ఏటికి కానీ తడి ఉండకూడదు, గిన్నెలకు కానీ ఏటికైనా తడి లేకుండా పట్టుకోవాలి. కాలు చీపురు గట్ట ఏం తగలకూడదు. ఇదంతా పక్కకు పెట్టుకుని పైకి పెట్టుకోవాలి. ఆ గిన్నెలోకి ఎత్తిసుకుందాం. ఇది ప్లాస్టిక్ది కదా. శుభ్రం తుడుచుకొని మనం ఏదైనా కొట్టేసుకున్నాక ఏదైనా బట్ట మీద వేసుకుని జీళ్ళు ఈ మొక్కలో ఉంటుందండి ఒక పొర, ఆ పొర అంతా తీసి తుడిచిపెట్టి నీట్గా పెట్టుకోవాలి. లేకపోతే ఆ పొర ఏమన్నా కడుపులోకి వెళ్తే అరగదండి, అదో రకం. ఈ గోదావరి జిల్లా వాళ్ళు పచ్చడి అంటే సోగోసుకుంటారండి. పచ్చడి ఆవకాయ ఉండాలి ఎంతైనా కానీ, ఏది లేకపోయినా ఆవకాయ ఉండాలి. ప్రతి సంవత్సరం కొంచెమైనా పట్టుకుంటారు, ఏ పచ్చడైనా పట్టుకుంటారు. గోదావరి జిల్లా పెసలు ఇందులోనే జాడీల్లో పెట్టుకునే వాళ్ళు అండి. అప్పుడు పచ్చడి మెమ్మాళ్ళ కంటే జాడీల్లోనే పెట్టేవారు. ఇప్పుడు ఏముంది, జాడీలు లేవు, ఏమి లేవు. ఈ సిటీలో జాడీ తెచ్చుకుని పెట్టుకోవాలండి. నేను కూడా పచ్చడి ఈ గిన్నెలోకి ఇందులోకి ఎత్తి పెట్టుకుంటున్నానండి. ఇది ప్లాస్టిక్ గిన్నె కదా, ఉప్పు గట్ట వేసాం కదా, ఏమైనా తేడా ఇప్పుడు పెట్టుకోకూడదు అంటున్నారు కదా, తేడా వస్తుందేమని ఈ గిన్నెలో పెట్టుకుంటున్నాం. 3వ రోజున తీసినప్పుడు వేరే దాంట్లో పెట్టుకుంటానండి. జాడీ తెప్పిస్తాం, జాడీలో పెట్టుకుంటాం. 3వ రోజు కలిపేసి శుభ్రంగా ఈ 3 రోజుల తర్వాత మళ్ళీ మనం ఎందులో ఉన్న ఖాళీగా ఉన్న దాంట్లో వేసుకొని కలుపుకొని ఉప్పు కారం అన్నీ చూసుకొని, చాలపోతే మళ్ళీ ఉప్పు నూనె కారం అన్నీ వేసుకొని కలిపెట్టి, ఈ పచ్చడి నచ్చినట్టయితే, ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకుని కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ఎలా ఉందో చూడండి. మీకు నచ్చిందేమో అనుకుంటున్నా. ఈ గోదావరి జిల్లాల్లో మాకు ఇలాగే పట్టుకుంటారు. మరి మీరు ఏ రూపంలో పెట్టుకుంటారో నాకు కూడా చెప్పండి. ఓకేనండి. చూడు అలాగే ఈ గిన్నె ఉంది కదండి, ఈ గిన్నెలో కొంచెం నెయ్యి వేసాము. ఈ కారం ఉప్పు కారం ఈ స్పెషల్ ఏంటంటే, ఆవకాయ పచ్చడి పట్టుకున్నప్పుడు అన్నం కలుపుకొని పిల్లలకి అందరికీ ముద్దలు పెట్టుకునేవాళ్ళు. ఇదే స్పెషల్ ఆవకాయ కలుపుకున్న రోజు. కొత్త ఆవకాయ తినాలనిపిద్ది. 2 రోజులు తింటారు, 3వ రోజు తినరండి మా పిల్లలు కూడా పచ్చళ్ళు. అందుకే ఈ సంవత్సరం పట్ల ఎక్కువ కొంచెమే పెట్టాం. 4 రోజులు వేసుకున్నారు. కొత్త 4 రోజులని ముచ్చట, ఆ తర్వాత వేసుకోరు. నువ్వు దిగి నీలిమా. మూడు రోజులు అయింది పట్టి, 3వ రోజు ఇది. అయితే పచ్చడి కలుపుకొని ఉప్పు కారం చూసుకొని సాలపోతే వేసుకొని అప్పుడు జాడీలో తీసి పెట్టుకోవాలండి. అవన్నీ సమానంగా సరిపోయినాయి. నేను నూనె తక్కువైనా, కారం తక్కువైనా, ఉప్పు తక్కువైనా తర్వాత 3వ రోజు కలుపుకున్న రోజు కొంచెం సమానంగా చూసుకొని వేసుకొని ఎత్తి పెట్టేసుకోవాలండి పచ్చడి. నా పచ్చడి రెడీ అయింది. అప్పుడు వాళ్ళు అయితే ఈ ఉప్పు కారాలు అన్నీ రోడ్లోనే దంచుకునేవాళ్ళండి. ఒక మిరపకాయలన్నీ ఎండలో పెట్టుకుని, మాకు చింత చెట్టు ఉండేది, చింత చెట్టు కింద రోలు ఉండేది, రోట్లో వేసుకొని మా ముసలోళ్ళు ఉండేవాళ్ళు జల్లిచ్చేవాళ్ళు. మా చిన్నమ్మ మా అమ్మ వాళ్ళు దంచుకునేవాళ్ళు. కారం దంచుకొని మా మేనత్తని పిలిచి పచ్చడి పట్టించుకునేవారండి. ఆమెను కూడా మేము పిలుచుకుని వచ్చి పచ్చడి పట్టించుకునేవాళ్ళం అండి. అయాలంతా ఒక పెద్ద పని. ముందు రోజు కారం దంచుకొని ఉప్పు దంచుకొని ఆవపిండి కూడా రోడ్లోనే దంచుకునేవాళ్ళు అండి. రోడ్లో దంచుకొని మళ్ళీ జల్లించుకునేవాళ్ళు.
అప్పుడు పచ్చళ్ళు అయ్యండి, ఇప్పుడు పచ్చళ్ళు ఇవి. అప్పుడు ఎంత జాడీలు జాడీలు పట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఇంత పచ్చడి పట్టుకుంటున్నాం, అదే ఆ పనే చేయలేకపోతున్నాం. దంచుకోవడము, ఇసురుకోవడము అన్నీ అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తామా? ఈ సిటీల్లో కూడా చేయలేము కూడా. దంచుడు ఉండేదండి, ఎప్పుడు దంచుకోవడమే. మా చిన్నమ్మ, మా అమ్మలు, మా అమ్మ, మా నానమ్మ వాళ్ళు అందరూ చించెట్టుకట్టు రోలు వేసుకుని పొద్దుల్లా ఏం టీవీలా వాళ్ళకాడండి ఏమి ఉండేది కాదు కదా. టీవీలు ఉండేవి కాదు. 3 గంటలకి రోడ్డు కాడికి వచ్చేవాళ్ళు. ఒకళ్ళే ఒక రోజు అలా దంచుకొని పచ్చళ్ళు పెట్టుకునేవాళ్ళు. అంతేగాని మిల్లో పట్టిన కారం పట్టేవాళ్ళు కాదండి మా వాళ్ళు పచ్చడి. సరేనండి, నా పచ్చడి నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.